ఆర్టికల్స్ మనకి 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 23 ఈ ఆర్టికల్స్కు సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇస్తారు. ఇచ్చిన 2 సెంటెన్సెస్లో ఒక కామన్ నౌన్ అనేది ఉంటుంది. ఆ నౌన్ కంటే ముందు చిన్న బ్లాంక్ ఇచ్చి దీంట్లో సూటబుల్ ఆర్టికల్ని రాయండి అని అడుగుతూ ఉంటారు. సో ఆర్టికల్స్ మనకు తెలుసు, టోటల్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ 3, ఏ అండ్ ది. సో టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని అన్నప్పుడు 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్లో మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ యాన్. ఇండెఫినెట్ ఆర్టికల్లో మనకి 2 ఆర్టికల్స్, ఏ అండ్ యాన్. డెఫినెట్లో మనకి 1 ఆర్టికలే ఉంటుంది, అది ఏంటి అంటే ద. డెఫినెట్ ఆర్టికల్స్లో మనకి ద అనే ఆర్టికల్ ఉంటుంది, అది ఇండెఫినెట్లో ఏ యాన్ అనే 2 ఆర్టికల్స్ మనకి ఉంటాయి. ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది చూస్తే, ఈ ఫస్ట్ పాయింట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ద చాయిస్ బిట్వీన్ ఏ అండ్ యాన్ ఈజ్ డిటర్మైన్డ్ బై సౌండ్. సో ఏ సౌండ్ ఇది అంటే సెకండ్ పాయింట్ మనకు కనపడుతుంది. బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్ ఏ ఈజ్ యూజ్డ్. సో ఒక నౌన్, కామన్ నౌన్ ఏదైతే ఉందో, సింగులర్ కామన్ నౌన్ ఏదైతే ఉందో, అది బిగినింగ్ సౌండ్ ఏముందో దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల మనం అక్కడ ఏ యూజ్ చేయాలా లేదా యాన్ యూజ్ చేయాలా అనేది డిసైడ్ అవుతూ ఉంటాం. సో ఏ యూజ్ చేయాలి అంటే మనకి ఏమవసరం అంటే ఆ వర్డ్ అనేది పర్టికులర్గా కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అవుతూ ఉండాలి. సో అప్పుడే మనం దాని ముందర ఏ అనే ఆర్టికల్ని రాస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ సౌండ్ యాన్ ఈజ్ యూజ్డ్. సో పర్టికులర్ కామన్ నౌన్ ఏదైతే ఉందో ఆ నౌన్ వొవెల్ సౌండ్తో కనుక బిగిన్ అయితే ఉంటే అప్పుడు మనం ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాన్ అంబ్రెల్లా, యాన్ యాక్సిడెంట్, యాన్ ఇటాలియన్, యాన్ ఈల్, యాన్ ఎగ్. సో ఇలా బిగినింగ్ సౌండ్స్ అన్నీ ఓవెల్స్, అచ్చులకు సంబంధించిన అక్షరాలు. అంబ్రెల్లా, దీంట్లో ఆ అనే లెటర్ కనపడుతుంది. యాక్సిడెంట్, సో ఇది మనకి తెలుగులో పర్ఫెక్ట్ లెటర్ అయితే ఉండదు కానీ రాయడానికి. ఓకే, నెక్స్ట్ తర్వాతి నౌన్ చూస్తే ఇటాలియన్. సో ఇటాలియన్ అంటే ఈ సౌండ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఎగ్ చూసినప్పుడు ఏ అనే సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ మనకి ఓవెల్స్లో ఉంటాయి తెలుగులో. సో ఈ తెలుగు లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కూడా మనం ఈజీగా ఏ రాయాలా యాన్ రాయాలా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తెలుగులో అక్షరాలు మనకి ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు అంటాం, ఇంగ్లీష్లో వొవెల్స్ అంటాం. సో ఈ వొవెల్ సౌండ్ ఏదైతే వస్తుందో వర్డ్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు బిగినింగ్లో, ఇవన్నీ కూడా యాన్ అనే ఆర్టికల్ని తీసుకుంటాయి. వాటి ముందర యాన్ అనే ఆర్టికల్ని రాయాల్సి ఉంటుంది. అలాగే కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ అన్నిటి ముందర మనం ఆర్టికల్ ఏని రాస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇలా మనం ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేసి
అది బిగినింగ్లో వొవెల్ సౌండ్ వస్తుందా లేదా కాన్సోనెంట్ సౌండ్ వస్తుందా అని అబ్జర్వ్ చేయడం ద్వారా కరెక్ట్గా ఏ రాయాలా యాన్ రాయాలా అని డిసైడ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఉంటుంది. సో దాన్ని యూజ్ చేయడానికి ఏమేమి మనం కన్సిడర్ చేయాలి, ఎలాంటి రూల్స్ ఫాలో కావాలి అనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. సో ఫస్ట్ మనం యూజ్ ఆఫ్ ఏ ఆర్ యాన్, ఏ లేదా యాన్ని యూజ్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ మనకి వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం. సో ఇక్కడ ఒక నౌన్ అనేది కనపడుతుంది. దేర్ అనేది ఇక్కడ ప్రనౌన్ అవుతుంది, లివ్డ్ వర్బ్ అవుతుంది. ఓకే, నౌన్ అనేది ఇక్కడ కింగ్. సో ఈ కింగ్ అనే నౌన్ మనకు కనపడుతుంది ఇక్కడ. ఈ కింగ్ అనే నౌన్ని మనం ఏం చేస్తున్నాం, ఆర్టికల్ని యూజ్ చేసి రాస్తున్నాం. కింగ్ కా సౌండ్తో వస్తుంది. సో కా అనేది హల్లులు లేదా కాన్సోనెంట్స్కి సంబంధించిన సౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ ఏం రాస్తున్నాం అంటే ఏ అనే ఆర్టికల్ రాస్తున్నాం. సో సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం. సో ఈ సింగులర్ నౌన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయిందంటే అప్పుడు దీనికంటే ముందర మనం ఆర్టికల్ ఏ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్. సెకండ్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్. సో ఇక్కడ వన్ అనే మీనింగ్ వచ్చేలాగా మనం ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి A100 అని ఇచ్చారు. ప్లీజ్ గివ్ మీ A100. సో A100 అంటే ఇక్కడ 100 అని అర్థం. A100 అంటే ఇక్కడ 100 అని అర్థం. సో 1 అనే బదులు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ అన్నాడు. సో ఏదో ఒకటి అని మీనింగ్ వచ్చేలాగా కూడా ఆర్టికల్ ఏని యూజ్ చేశారు ఇక్కడ. చూద్దాం ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ. గివ్ మీ ఏ పెన్. ఏ పెన్ అంటే ఇక్కడ అది ఏ బ్రాండ్ సంబంధించింది అయినా కావచ్చు, లేదా ఏ కలర్ పెన్ అయినా కావచ్చు. అది బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్, ఇలా ఇంకుకు సంబంధించి అయినా ఏదో ఒక పెన్ అయి ఉండొచ్చు. అలాగే సో మెనీ కంపెనీస్ ప్రొడ్యూస్ ద పెన్స్. సో మనకి సింపుల్గా బిట్కో అని, తర్వాత రెనాల్డ్స్ అని, సెలో అని, ఇట్లా కొన్ని బ్రాండ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. సో ఏ బ్రాండ్కు సంబంధించిందైనా జస్ట్ అది పెన్ అయితే చాలు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సో ఎనీ అనే మీనింగ్తో కూడా ఆర్టికల్ని ఏ లేదా అన్ని యూజ్ చేయొచ్చు. ఏ అనే ఒక్కటే కాదు, ఇక్కడ పెన్ అని పా సౌండ్తో బిగిన్ అవుతుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్లో 100 అని హా అని కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందర ఆర్టికల్ ఏ అని బిగిన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ ఫోర్త్ పాయింట్, టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ని కామన్ నౌన్గా టర్న్ చేయాలంటే కూడా ఇక్కడ మనకి ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. సో ఏ లేదా యాన్ అనేది ఆ ప్రాపర్ నౌన్ ముందర యూజ్ చేయడం వల్ల ఆ నౌన్ ఏమవుతుందంటే కామన్ నౌన్గా మారిపోతుంది. ఓకే. సో మనకు తెలుసు కామన్ నౌన్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ టు దట్స్ కైండ్ ఆర్ రేస్. ఆ జాతికి, ఆ వర్గానికి సంబంధించిన అన్నిటికీ యూజ్ చేయగలిగేలాగా ఉంటుంది. సో ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్, ఒక వస్తువు యొక్క స్ట్రక్చర్ని మనం చూసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక స్ట్రక్చర్ కనపడింది అనుకోండి. ఓకే, అప్పుడు మనం దీన్ని ఒక చైర్ అని పిలవచ్చు. ఓకే. సో ఈ చైర్
అనే స్ట్రక్చర్ అది ఏ మెటీరియల్‌తో అయినా తయారు చేసి ఉండొచ్చు. దట్ మే బీ వుడ్, దట్ మే బీ ప్లాస్టిక్, ఐరన్, whatever it is the material used. So this structure, particular structure is called as a chair. సో దీన్ని మనం చైర్ అని పిలవచ్చు. సో చైర్ అనేది కామన్ నౌన్. సో మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్. ఓకేనా. సో ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ఇలాంటి ఆకారం ఉంది అంటే దాన్ని మనం చైర్ అని పిలుస్తాం. ఓకే. సో అలాగే చాలా వస్తువులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అనేక రకాలైన కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో అన్నిటికీ కామన్‌గా మనం యూజ్ చేస్తూ ఉంటాం నేమ్స్. సో ఇలా కామన్ నౌన్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అని చెప్తాం. సో బైక్ అనేది ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేసినా అది బైక్ అని పిలువబడుతుంది. కార్, ఓకే, కార్ట్, హౌస్, ఇలా ఏ వస్తువు తీసుకున్నా ఓకే మనం కామన్ నౌన్ అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ నేమ్‌తో కలిపి మనం చెప్తే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అని తీసుకున్నాం అనుకోండి. ఆ ఫ్యాన్ ఓకే చాలా కంపెనీస్ తయారు చేస్తుంటాయి. సో ఫ్యాన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన కంపెనీ పేరు మనం చెప్పామంటే అప్పుడు అది కామన్ నౌన్ నుంచి ప్రాపర్ నౌన్‌గా మారిపోతుంది. ఓకే. సో ఉషా ఫ్యాన్ అని చెప్పామనుకోండి, లేదా క్రాంప్టన్ ఫ్యాన్ అన్నామనుకోండి. సో ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓన్లీ ఫ్యాన్ అనేది కామన్ నౌన్. ఉషా ఫ్యాన్ అనేది అప్పుడు, లేదా క్రాంప్టన్ ఫ్యాన్ అనేది, బజాజ్ ఫ్యాన్ అనేది ప్రాపర్ నౌన్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ పర్టిక్యులర్ నేమ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి. సో ఇలా కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ అని 2 రకాలుగా ఉంటాయి. సో ఈ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్‌గా మార్చడానికి మనం ఆర్టికల్ ఏ లేదా అని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ థింక్స్ హీ ఈజ్ ఏ షేక్స్పియర్. సో హీ అంటే ఇక్కడ ఒక పర్సన్, ఎవరో మనకు తెలియదు. ఓకేనా. ఒకవేళ స్పీకర్‌కి, లిజనర్‌కి కూడా తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక పర్సన్ గురించి రెఫర్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ అయితే షేక్స్పియర్ కాదు. ఇక్కడ హీ అని ఎవరినైతే రెఫర్ చేస్తున్నామో ఈ పర్సన్ షేక్స్పియర్ కాదు. కానీ ఎవరితో మనం కంపేర్ చేస్తున్నాము అంటే షేక్స్పియర్ అనే ఒక గ్రేట్ ఇంగ్లీష్ రైటర్తో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా. హీ ఈజ్ ఏ డ్రామాటిస్ట్. చాలా గొప్ప గొప్ప డ్రామాలు రాశాడైనా. సో అతనితో కంపేర్ చేస్తున్నాం. అతని పేరు వచ్చేసి షేక్స్పియర్. సో షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్ కంటే ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం వల్ల ఓకే ఇక్కడ హీ అనే పర్సన్ని కూడా షేక్స్పియర్తో కంపేర్ చేసినట్లు కామన్ నౌన్గా మారిపోతుంది. సో ఇది మనకి ఇక్కడ ఓకే చెప్పిన 4th పాయింట్. టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. సో దానికోసం మనం ఇక్కడ ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 5th పాయింట్. బిఫోర్ ఏ నేమ్ ఇఫ్ ద స్పీకర్ ఈజ్ అన్సర్టైన్ అబౌట్. సో ఏదైనా ఒక నేమ్ని యూజ్ చేస్తే ఓకేనా. సో అది మనకి అన్సర్టైన్. ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ దట్ వీ కెన్ యూజ్ దేర్ ఆర్టికల్ ఏ. సో ఏ మిస్టర్ మూర్తి హ్యాజ్ కమ్ ఫర్ యూ. సో నీకోసం మూర్తి అనే పర్సన్ వచ్చాడు. ఓకే. నెక్స్ట్ మనకి 6th పాయింట్ చూడండి. సింగులర్ యూనిట్స్ టు సే రేట్, ప్రైజ్. ఓకేనా. సో రేటు, ప్రైజ్ చెప్పడానికి కూడా ఇక్కడ మనకి ఆర్టికల్ ఏ లేదా యాన్ అనేది యూజ్ అవుతుంది. పర్టికులర్గా ఇక్కడ చూడండి, యాన్ అనే ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం
ఈ వర్డ్ని చూస్తే HOUR, ఓకేనా. దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే అవర్ అని ప్రొనౌన్స్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్? అవర్. ఓకే. సో బిగినింగ్లో మనకి ఆ అనే ఒక ఓవెల్ సౌండ్, అచ్చుకు సంబంధించిన అక్షరం అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకని దీని ముందర మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇలా మనం అక్కడ యూజ్ చేసిన నౌన్ ఏదైతే ఉందో ఆ నౌన్లో బిగినింగ్ సౌండ్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయాలి. ఈ బిగినింగ్ సౌండ్ ఏమైతే ఉందో, కాన్సనెంట్ అయితే ఆర్టికల్ ఏ అని, ఓవెల్ అయితే ఆర్టికల్ యాన్ అని రాయాలి. సో ఈ విధంగా ఏ అండ్ యాన్ని రాయడానికి మనం డిసైడ్ అవుతూ ఉంటాం. తర్వాతది యూజ్ ఆఫ్ ది ఆర్ ద వెన్ ఏ నౌన్ ఈజ్ రిపీటెడ్. సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మనం ఆ సౌండ్ బేస్ చేసుకొని ఏ లేదా యాన్ని రాస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి యూజ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్లో సెకండ్ టైం ఇక్కడ యూజ్ అవుతుంది. సో వెన్ ఏ నౌన్ ఈజ్ రిపీటెడ్, సో రిపీట్ చేసిన దగ్గర మనం ఆర్టికల్ ది అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే నౌన్ రిపీట్ అవుతుందో, సెకండ్ టైం యూజ్ చేయబడుతుందో ఆ ప్లేస్లో ఆర్టికల్ ది అనేది రాయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సెకండ్ వన్, వెన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్ నో ఇట్ ఆల్రెడీ. సో ఇక్కడ స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి ఆ విషయం తెలిసి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఆర్టికల్ ద అనేది యూజ్ చేస్తాం ఆ పర్టికులర్ నౌన్కి ముందర. ఎగ్జాంపుల్లో డిడ్ యూ రీడ్ ద బుక్ అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ద బుక్ అంటే ఇక్కడ ఆ బుక్ ఏదో స్పీకర్కి తెలుసు, లిజనర్కి తెలుసు. సో అందుకనే ఇక్కడ పర్టికులర్గా ఆ బుక్ అనే నౌన్కి ముందర ఆర్టికల్ ది అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ పాయింట్ చూస్తే వెన్ ఏ నౌన్ రిప్రజెంట్స్ ఏ రేస్, ఓకేనా. సో ఒక నౌన్ అనేది ఒక జాతి మొత్తాన్ని రెఫర్ చేస్తే దానికంటే ముందర మనం ఆర్టికల్ ది అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కౌ ఈజ్ ఏ సాక్రెడ్ అనిమల్ ఫర్ ద హిందూస్, ఓకేనా. సో ఇక్కడ రెండు నౌన్స్ ఉన్నాయి, ఒకటి కౌ అనేది, ఇంకొకటి హిందూస్ అనేది. సో హిందూస్ అంటే ఎవరైతే హిందూయిజాన్ని ఫాలో అవుతుంటారో ఆ హిందూస్ అందరూ అని ఒక హిందూ కేటగిరీ మొత్తాన్ని రెఫర్ చేసే వర్డ్ ఇక్కడ హిందూస్ అంటే, ఓకే. అలాగే ఇక్కడ కౌ అనే వర్డ్ కూడా ఒకటి నౌన్ కూడా ఉంది మనకి. ఈ కౌ అనే నౌన్, ఓకే, ఇది మనకి ఏం రెఫర్ చేస్తుందంటే ఎనీ కౌ ఏదైనా సరే కౌ అనేది యానిమల్ కనపడిందంటే ఆ యానిమల్ని హిందూస్ చాలామంది అలా టచ్ చేసి మొక్కుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈజ్ ఏ సాక్రెడ్ అనిమల్, పవిత్రమైన, ఓకే, యానిమల్ అది కౌ. సో ఇలా మనం ఏం చేస్తూ ఉంటామంటే కామన్ నౌన్ యూజ్ చేసి ఉంటాం. ఆ కామన్ నౌన్ అనేది దేన్ని రెఫర్ చేస్తుందంటే అలాంటి కైండ్, ఓకే, ఆ జాతి ఏదైతే ఉందో దాన్ని అంతటిని రెఫర్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనం ఆర్టికల్ ద అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూస్తే మనకి బిఫోర్ స్టాండర్డ్ రిలీజియస్ టెక్స్ట్స్. సో ఈ పాయింట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే ద బైబిల్, ద గీత అని ఇచ్చినారు. సో రిలీజియస్ టెక్స్ట్స్ మీన్స్ రిలీజియస్ బుక్స్, ఆ రిలీజియన్కి సంబంధించి పర్టికులర్గా బుక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన బైబిల్ క్రిస్టియన్స్కి సంబంధించింది, క్రిస్టియానిటీకి సంబంధించింది. అలాగే గీత హిందూయిజానికి సంబంధించింది. సో
వాళ్ళ పర్టిక్యులర్ స్టాండర్డ్ రిలీజియస్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందర మనం ఈ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th పాయింట్, వెన్ ఏ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్వాలిఫైయింగ్ క్లాజ్ ఆర్ ఫ్రేజ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ద మ్యాన్. సో ఇక్కడ మ్యాన్ గురించి చెప్తున్నాం. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఒక ఫ్రేజ్ కనపడుతుంది. హూ ఈజ్ ఇన్ వైట్ పైజామాస్, హూ ఈజ్ ఇన్ వైట్ పైజామాస్. ఓకేనా. సో ఈ పర్సన్ ఏం వేసుకున్నాడు డ్రెస్ అనేది చెప్పడానికి ఇక్కడ వచ్చిన ఫ్రేజ్ అనేది యూజ్ అవుతుంది, లేదా క్లాజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో హూ ఈజ్ ఇన్ వైట్ పైజామాస్, ఎవరైతే వైట్ పైజామాస్లో ఉన్నారో ఆ మ్యాన్ ఎవరంట అంటే ఈజ్ మై అంకుల్. ఓకే, ద మ్యాన్ ఈజ్ మై అంకుల్. ఇప్పుడు ఇక్కడ ద మ్యాన్ అంటే ఏ మ్యాన్ అని డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ని క్లారిఫై చేయడానికే క్వాలిఫైయింగ్ క్లాజ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఆ క్వాలిఫైయింగ్ క్లాజే హూ ఈజ్ ఇన్ వైట్ పైజామాస్ అనేది. సో ఇలా మనం ఓకే క్వాలిఫైయింగ్ క్లాజ్ని లేదా ఫ్రేజ్ని యూజ్ చేసినప్పుడు ఎక్కడైతే నౌన్ యూజ్ చేసింటామో ఆ పర్టికులర్ నౌన్ దగ్గర మనం ఏ ఆర్టికల్ రాయాలి అంటే ద అనే ఆర్టికల్ని రాయాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి ద ప్లస్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు పీపుల్ ఆఫ్ ద నేషనాలిటీ. ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్. సో ఇక్కడ ఫ్రెంచ్ అంటే లాంగ్వేజ్ నేమ్. ఓకే, ఇది ద అనే ఆర్టికల్తో కలిసి యూజ్ చేయబడితే సో ఇప్పుడు ద ఫ్రెంచ్ అనే దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆ ఫ్రెంచ్ నేషనాలిటీకి సంబంధించి, ఫ్రాన్స్ అనే నేషన్కు సంబంధించిన పీపుల్ అందరూ అని ఇక్కడ మీనింగ్ మనకి పర్టికులర్గా వస్తుంది. సో ఇలా ద అనే ఆర్టికల్ని ఒక లాంగ్వేజ్ నేమ్తో కలిపి వాడడం వల్ల ఆ పర్టికులర్ నేషన్కి సంబంధించి ఆ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ అనే మీనింగ్తో ఇక్కడ మనకి రెఫర్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందర కూడా, సో ఇక్కడ చూస్తే గిటార్ అనే ఒక నౌన్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఉంది. ఓకేనా. సో దానికంటే ముందర మనం ఆర్టికల్ ది అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన నౌన్స్ ఏవైతే ఉంటాయో, నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందర మనం ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 8th పాయింట్, ఇక్కడ ది ప్లస్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు పీపుల్ ఆఫ్ దట్ క్వాలిటీ. ఓకేనా. ది ప్లస్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద రిచ్ అన్నారు. సో నెక్స్ట్ వన్, ద రిచ్ హేట్ ద పూర్. సో ఇది ఎగ్జాంపుల్లో ద రిచ్ అంటే ఆల్ ద రిచ్ పీపుల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ద పూర్ అంటే ఆల్ ద పూర్ పీపుల్. ఓకేనా. సో రిచ్ అండ్ పూర్ అనే వర్డ్స్ మనకి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన క్వాలిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో పీపుల్ ఇక్కడ ఎవరైతే రిచ్ ఉన్నారో ఓకేనా, కొంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళందరి క్వాలిటీ ఏంటంటే రిచ్. ఇంకా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూపు దానికి సంబంధించిన క్వాలిటీ ఏంటంటే వీళ్ళందరూ పూర్. సో ఇలా ది ప్లస్ అడ్జెక్టివ్ అనేది యూజ్ చేస్తే ఆ పర్టికులర్ పీపుల్ యొక్క క్వాలిటీ ఏదో తెలుస్తుంది ఇక్కడ. సో అలా రెఫర్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆర్టికల్ దీని యూజ్ చేస్తున్నాం అడ్జెక్టివ్ ముందర. ఓకే. నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్. సో సూపర్లేటివ్ డిగ్రీస్
మనకు తెలుసు సూపర్లేటివ్ డిగ్రీస్. అడ్జెక్టివ్స్ మనకి 3 డిగ్రీస్లో కనపడుతుంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, అట్ ద సేమ్ టైం సూపర్లేటివ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేటెస్ట్ అని మనకు కనపడుతుంది. సో ఈ గ్రేటెస్ట్ అంటే దీనికి సంబంధించి పాజిటివ్ డిగ్రీ అనేది గ్రేట్ అని చెప్పుకుంటాం. కంపారిటివ్ గ్రేటర్ అండ్ సూపర్లేటివ్ ఈజ్ గ్రేటెస్ట్. సో ఇలా సూపర్లేటివ్ డిగ్రీస్. ఇఫ్ యూ టేక్ బిగ్, సో బిగ్ అని ఒక అడ్జెక్టివ్ని తీసుకుంటే ఓకే, సో దీనికి సంబంధించిన కంపారిటివ్ ఫామ్ బిగ్గర్ అండ్ సూపర్లేటివ్ ఈజ్ బిగ్గెస్ట్. ఓకే, టాల్ తీసుకుంటే టాలర్, టాలెస్ట్. సో ఇలా సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే ముందు ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ వెన్ వన్ ఆఫ్ ద టూ ఈజ్ స్పోకెన్ అబౌట్. సో కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసినప్పుడు ఓకేనా, మనం ఎంతమందిని రెఫర్ చేస్తాం ఈ కంపారిటివ్ డిగ్రీలో? ఓకే, అంటే ఇద్దరిని గురించి రెఫర్ చేస్తాం, లేదా 2 వస్తువుల గురించి రెఫర్ చేస్తాం. సో రెండిటి గురించి మనం కంపారిజన్ చేయాలి అంటే అప్పుడు కంపారిటివ్ డిగ్రీని వాడుతూ ఉంటాం. ఓకేనా, 2 కంటే ఎక్కువ కంపారిజన్ వస్తుంది అంటే అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఓన్లీ 1 పర్టికులర్గా ఒకరి గురించి చెప్పాలన్నా, ఒక వస్తువు గురించి చెప్పాలన్నా అప్పుడు మనం పాజిటివ్ డిగ్రీని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఒకరి గురించి, ఒక వస్తువు గురించి అయితే పాజిటివ్ డిగ్రీ, 2 లేదా ఇద్దరి గురించి అయితే కంపారిటివ్ డిగ్రీ, మోర్ దాన్ 2 అయినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్గా 10th పాయింట్లో ఏం కనపడుతుందంటే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసి ఓకే, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఇద్దరిలో ఒక్కరి గురించి మనం ఏమైనా పర్టికులర్గా రెఫర్ చేస్తే అప్పుడు ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ద జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2 సిస్టర్స్. ఓకే, సో జ్యోతి వాళ్ళు ఇక్కడ 2 సిస్టర్స్ ఉన్నారు. ఈ 2 సిస్టర్స్లో ఒకరు ఎవరు అంటే జ్యోతి. సో జ్యోతి ఈజ్ టాలర్. ఓకేనా, సో టాలర్ అనే కంపారిటివ్ ఫామ్ ఎక్కడైతే వచ్చిందో దానికంటే ముందర వచ్చిన ఓకే ఆర్టికల్ ఏందయ్యా అంటే ద. సో ఈ కంపారిటివ్ ఫామ్ ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేయమంటున్నారు. ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కంపారిటివ్ ఫామ్లో మనం చెప్తూ ఉన్నప్పుడు ఈ కంపారిజన్లో ఒకరి గురించి మాత్రమే మాట్లాడాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఆర్టికల్ ద అనేది కంపారిటివ్ అడ్జెక్టివ్ ముందర యూజ్ చేయాల్సి ఉంటుంది. పైన చెప్పుకున్న దాంట్లో సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో దాని ముందర వాడాలి అనుకున్నాం. కానీ ఇక్కడ 10th పాయింట్లో కంపారిటివ్ అడ్జెక్టివ్ యూజ్ చేసినా కూడా ఆర్టికల్ ది యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అది అంటే ఆ కంపారిజన్లో ఓన్లీ 1 పర్సన్ గురించి లేదా 1 ఆబ్జెక్ట్ గురించి మనం పర్టికులర్గా డీటెయిల్స్ ఇస్తూ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో ద అనే ఆర్టికల్ని వాడవచ్చు. నెక్స్ట్ 11th పాయింట్, వెన్ 2 కంపారిటివ్స్ ఆర్ ఎంప్లాయిడ్ టు షో రిలేటివిటీ. సో ఇక్కడ రిలేటివిటీ చూపించడానికి 2 కంపారిటివ్ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ఓకేనా, ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ 2 కంపారిటివ్స్ యూజ్ చేశారు. ఓకేనా, సో ఈ 2 కూడా ఏంటంటే రిలేటివిటీని చూపిస్తున్నాయి. నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను మాట్లాడిందంతా అర్థం చేసుకోలేను, తక్కువ అర్థం చేసుకోగలుగుతాను. ఓకేనా, నెక్స్ట్ వన్, బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్
అదర్ పర్పసెస్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్. సో ఇక్కడ ప్రిజన్కి వెళ్ళాడు. హీ ఈజ్ నాట్ ఏ ప్రిజనర్. ఓకే. హీ ఈజ్ నాట్ ఏ థీఫ్. హీ ఈజ్ నాట్ ఏ రాబర్. వాడు దొంగ కాదు. సో అతడు ఖైదీ కాదు జైల్లో ఉండడానికి. ఓకేనా. లేదా ఆ జైల్లో పనిచేయడానికి, ప్రిజన్లో పనిచేయడానికి ఒక ఆఫీసరు కాదు. ఓకే. సో జైల్లో ఉండడానికి ఖైదీ కాదు, జైల్లో ఉండి పని చేయడానికి ఆఫీసర్ కాదు. ఎందుకు వెళ్ళాడు ఈయన అంటే టు మీట్ ద అఫీషియల్స్. ఓకే. సో అక్కడ ఉండే అఫీషియల్స్ని కలవడానికి వెళ్ళాడు. సో ఇది అదర్ పర్పస్ అవుతుంది, ప్రైమరీ పర్పస్ కాదు. ప్రైమరీ పర్పస్ అంటే దొంగగా జైల్లో పడి ఉండాలి, ప్రిజన్లో ఉండాలి, లేదా ఒక ఆఫీసర్గా ఆ జైల్లో వర్క్ చేయాలి. ఈ రెండు కాదు అంటే అది అదర్ పర్పస్ అవుతుంది. సో ఇలా అదర్ పర్పస్ గురించి రెఫర్ చేసినప్పుడు ఈ వర్డ్స్, ఈ నౌన్స్ ఏవైతే ఉన్నాయో, చర్చ్ అనేది, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, ఇలాంటి వర్డ్స్ ముందర మనం ఆర్టికల్ దీని యూజ్ చేయాలి. సో ఇది మనం 12th పాయింట్లో నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ద అకర్స్ బిఫోర్ ద ఫాలోయింగ్. సో ద అనేది ఎక్కడెక్కడ వస్తుంది అంటే చూద్దాం. ఇక్కడ కంట్రీస్ విత్ యునైటెడ్ ఆర్ రిపబ్లిక్ ఇన్ దేర్ నేమ్స్. సో కంట్రీస్ని మనం రెఫర్ చేసినప్పుడు, కంట్రీస్ నేమ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో బిగినింగ్లో యునైటెడ్ అని ఉన్న లేదా రిపబ్లిక్ అని ఉన్న ఈ కంట్రీస్కి ముందర మనం ఆర్టికల్ ది అని యూజ్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ ఐలాండ్స్. సో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ నేమ్స్ ముందర, ఐలాండ్స్ నేమ్స్ ముందర మనం ఓకేనా ఏమి యూజ్ చేయాలి అంటే ఇక్కడ ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఈ అని ప్రింట్ అయింది, కానీ ఇక్కడ సి అని ఉండాలి. ఇక్కడ బి తర్వాత ఇది సి ఉండాలి. అండ్ ఇది కూడా బోల్డ్లో రావడం మిస్ అయింది. బిఫోర్ డెజర్ట్స్ అండ్ వ్యాలీస్. సో డెజర్ట్ థార్, ద థార్ అని వచ్చింది. సో బిఫోర్ ద నేమ్ ఆఫ్ డెజర్ట్ అండ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ వ్యాలీ, ఇక్కడ సైలెంట్ వ్యాలీ అని ఇవ్వడం జరిగింది. సో ఇలా నేమ్స్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ వ్యాలీస్. నెక్స్ట్ డి చూసుకుంటే బిఫోర్ రివర్స్ అండ్ ఓషియన్స్. ఓకే. సీస్ ఆల్సో బిఫోర్ రివర్స్, సీస్, ఓషియన్స్, కెనాల్స్, ఇవన్నీ కూడా ఓకేనా. వీటన్నిటి ముందర మనం ఆర్టికల్ దీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నదుల పేర్లకు ముందర, అలాగే సముద్రాలు, మహాసముద్రాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందర మనం ఆర్టికల్ దీని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డిజిగ్నేషన్స్ ఆర్ టైటిల్స్. సో పబ్లిక్ ప్లేస్ ఇక్కడ టౌన్ హాల్ అని కనపడుతుంది. సో ద టౌన్ హాల్ అని రెఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజిగ్నేషన్ హెడ్ మాస్టర్. సో దీనికంటే ముందర మనం ఏం చేయాలంటే ద అనే ఆర్టికల్ని రాయాలి. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి ఇక్కడ బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ అండ్ సిమిలర్ అడ్జెక్టివ్స్. ఓకేనా. సో ఆర్డినల్ నంబర్స్ అంటే మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇలా బిగిన్ అవుతూ ఉంటాయి నంబర్స్. అండ్ ఇక్కడ ద లాస్ట్ అని కూడా వచ్చింది. సో ఇలా ఆర్డినల్ నంబర్స్ ఎక్కడైతే యూజ్ చేస్తారో వాటి ముందర ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ డైరెక్షన్స్. సో మనకు తెలుసు 4 డైరెక్షన్స్ ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. వీటి ముందర మనం ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి. సో ఇది ఎక్కడెక్కడ ఆర్టికల్ ది లేదా దా యూజ్ చేయాలి అనే దాని గురించిన డీటెయిల్స్. ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయొద్దు అనేది కూడా మనం చూద్దాం. అది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్.
ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ బిఫోర్ గాడ్. గాడ్ అనే నౌన్ ఎక్కడైతే వస్తుందో ఆ నౌన్ ఏంటంట అంటే యూనివర్సల్ సెన్స్. యూనివర్సల్ సెన్స్. సో గాడ్ అంటే ఎనీ గాడ్, దేవుడు అంతే. ఓకేనా. సో ఇలా వచ్చినప్పుడు మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేయకూడదు అంట. ఓకే. నెక్స్ట్ బిఫోర్ మ్యాన్. మ్యాన్ అనే నౌన్ ఓకే యూజ్ చేసినప్పుడు కూడా మనం దాని ముందర ఆర్టికల్ దా అని యూజ్ చేయకూడదంట. సో అందుకే ఇక్కడ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్ అన్నాడు, కానీ ద మ్యాన్ అనేది రాంగ్ యూసేజ్ అవుతుంది అంట. ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. ఓకే. సో గాడ్ అనేది యూనివర్సల్ సెన్స్, జస్ట్ దేవుడు ఈ వరల్డ్ని అంతా క్రియేట్ చేశాడు అని చెప్తున్నాం. అంతేగాని ఇక్కడ మనం పర్టికులర్గా ఫలానా దేవుడే క్రియేట్ చేశాడు అని మనం చెప్పడం లేదు. ఓకేనా. సో అలా చెప్పినప్పుడు మనం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. జస్ట్ జనరల్గా గాడ్ అని మీనింగ్ వచ్చేలాగా చెప్తే, అంటే పర్టికులర్గా ఏ దేవుణ్ణి రెఫర్ చేయకుండా జస్ట్ గాడ్ అని యూజ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయకూడదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ బిఫోర్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ డిసీజెస్. నేమ్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ గేమ్స్ డిసీజెస్. ఇక్కడ గేమ్స్కి సంబంధించి చెస్ అని ఉంది, తర్వాత డిసీజ్ క్యాన్సర్ ఉంది. సో ఇవన్నిటి ముందర మనం ఆర్టికల్ ద అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ ద వర్డ్స్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్. ఓకేనా. సో ఐ టేక్ బ్రేక్ఫాస్ట్. ఓకే. సో ఇలాంటి వర్డ్స్ ముందర మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనే వాటి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేయొద్దు. నెక్స్ట్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ద జనరల్ సెన్స్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఆర్టికల్స్ అనేటివి సింగులర్స్ అయి ఉండాలి, కామన్ నౌన్స్ అయి ఉండాలి, వాటి ముందర మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్లూరల్ వచ్చినా ఇది అన్కౌంటబుల్ వచ్చినా మనం ఇక్కడ ఆర్టికల్స్ అనేటివి వాడం. ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. గోల్డ్ ఈజ్ ప్రీషియస్ అని చెప్పి ఇచ్చారు. సో ద గోల్డ్ అనేది యూసేజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే మెటీరియల్ నౌన్స్ ముందర కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయం. సో నెక్స్ట్ వన్ దీంట్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ అన్నారు. సో చిల్డ్రన్ ఇది జనరల్ సెన్స్ అన్నమాట. ఓకే. చిల్డ్రన్ అంటే ఏ పిల్లలైనా సరే ఇన్నోసెంట్, ఓకే, అమాయకులు అని మనం మీనింగ్లో చెప్తున్నాం. పిల్లలు అంటే ఏ పిల్లలైనా సరే. సో పర్టికులర్గా ఫలానా వాళ్ళ పిల్లలే అన్నట్లు మనం ఏమి ఇక్కడ చెప్పడం లేదు. సో దీన్ని మనం జనరల్ సెన్స్గా తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు, పర్టికులర్గా ద అనే ఆర్టికల్ని వాడద్దు. నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రీస్. ఓకే. సో ఇవి మనం ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకుంటాం. ఒక పర్సన్ నేమ్, ఓకే, లేదా ఒక కంట్రీ నేమ్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ వీ డోంట్ యూజ్. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఆర్టికల్స్ అనేటివి కామన్ నౌన్స్ ముందరనే రాస్తాం మనం, అవి కూడా సింగులర్ అయి ఉండాలి అనే పాయింట్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో యూజ్ చేసే నౌన్ ప్రాపర్ నౌన్ అయితే దాని ముందర ఆర్టికల్ ది అనేది రాదు. సో ఇలా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి. వీటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కరెక్ట్గా రాస్తే మనం 2 మార్క్స్ అనేది స్కోర్ చేస్తాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.